హాయ్ నమస్తే, నా పేరు చిరుమావళ సుబ్బారావు. ఈరోజు జోలకల్లు గ్రామం పాయసం కృష్ణారెడ్డి గారి చెంది దగ్గరికి వచ్చానండి. ఇది మన నర్సరీలో తీసుకొచ్చిన నారే తీసుకొచ్చి ఇక్కడ వేసాము. ఇప్పుడు మేము 10వ నెలలోనే మిర్చి వేసింది. ఇది తేజ హైబ్రిడ్ వెరైటీ అండి. ఈ చేను ఇప్పుడు వేసి కరెక్ట్గా 110 రోజులు అవుతుంది. చేను చూడండి ఏ రంగు ఉంది. కృష్ణారెడ్డి గారు దీనికి మందు కట్టలు ఎన్ని వేసారు కృష్ణారెడ్డి గారు? 6 కట్టలు. ఈ ఎకరానికి 6 కట్టలు మాత్రమే మందు కట్టలు వేసామండి. ఎందుకంటే మేము హ్యూమిక్ పొటాష్ పెట్టి ఇప్పుడు దాదాపు 80-90 రోజులు అవుతుంది. కాయ చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చివరి దాకా అన్న కృష్ణారెడ్డి అన్న కాయలు చూపి అన్న, కాయ సైజును క్వాలిటీ చూపి ఒకసారి కాయ చూడండి. కాయ ఏ సైజు ఉందో ఒకసారి చూడండి, ఎంత చక్కగా ఉందో కాపు చూపి కృష్ణారెడ్డి అన్న. ఇదండి రైతు సోదరులారా, ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే మనం హ్యూమిక్ పొటాష్ పెట్టాలి. హ్యూమిక్ పొటాష్ పెట్టడంలో మొక్క అనేది ఆరోగ్యంగా ఎదుగుదల వస్తుంది. నల్లి తామర పురుగు ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది. మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మొక్క ఆరోగ్యంగా ఉండటం వలన వేరుకులుడు అనే సమస్య కూడా రావడానికి అవకాశం ఉండదు. దీనివల్ల బొబ్బర సమస్య కూడా ఉండదు. ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే హ్యూమిక్ పొటాష్ పెట్టాలి. హ్యూమిక్ పొటాష్ పెట్టాక ప్రతి ఒక్క రైతు ఈ నల్ల తామర పురుగును తట్టుకోవాలంటే ఈ సంవత్సరం మేము కొత్త మందుని తీసుకొచ్చాం. దాని పేరు బెస్ట్. అది కొడితే నల్లి తామర పురుగు, గోధుమ రంగు తామర పురుగు, ఆ నల్ల తామర పురుగు రెండు కంట్రోల్ అయితే ఆ పురుగు కూడా కంట్రోల్ అవుద్ది. ప్రతి ఒక్క రైతు ఖచ్చితంగా హ్యూమిక్ పొటాష్ పెట్టండి, బెస్ట్ అనే మందును కొట్టండి. దానివల్ల మాకు మిర్చి అనేది బాగా ఆరోగ్యంగా పెరిగి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఏం కృష్ణారెడ్డి గారు ఎట్లా ఉందండి? అక్కడ బాగుంది. హ్యూమిక్ పొటాష్ ప్రతి ఒక్క రైతు పెట్టుకుంటే పెట్టుబడి పెరుగుద్దా తగ్గుద్దా? తగ్గిద్ది. పెట్టుకోవాలి కంపల్సరీగా. బెస్ట్ మందు కొడితే ఎట్లా ఉంటుంది? బాగుంది. ప్రతి ఒక్క రైతు కొట్టుకోవాలండి. అట్లా కొట్టుకుంటే ప్రతి ఒక్క రైతుకి చాలా ఉపయోగం. దానివల్ల దిగుబడి పెరుగుద్ది, పెట్టుబడి తగ్గిద్ది, ఎక్కువ నష్టపోయే అవకాశం ఉండదు. అసలు నేను ఇన్నిసార్లు హ్యూమిక్ పొటాష్ అని ఎందుకు చెప్తున్నానంటే మన ఫర్టిలైజర్ వాడితే ఏమవుతుందంటే మొక్క తీపి వస్తుంది. తీపి వస్తే ఏమవుతుందంటే కొసలు అనేవి కమరకపోతాయి. ఎందుకంటే నల్లి తామర పురుగు ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే కనుక హ్యూమిక్ పొటాష్ పెట్టాము, ఫర్టిలైజర్ పెట్టే పనే ఉండదు కాబట్టి మొక్క అనేది తీపి రాదు కాబట్టి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే ఖచ్చితంగా హ్యూమిక్ పొటాష్ పెట్టండి. హ్యూమిక్ పొటాష్ పెట్టండి. ఒకసారి చూడండి, హ్యూమిక్ పొటాష్ పెట్టిన కాయ చెట్ట చివరి కాయలు కూడా ఏ సైజు వస్తాయో కరెక్ట్ మేము పెట్టి ఇది మొక్కలేసి కరెక్ట్ 10వ నెల అండి. ఇది చూడండి మొత్తం ఇటుతోటి ఉండిపోయింది. ప్రతి ఒక్క రైతు చూడండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫార్మర్ ఏం చేస్తాడంటే మనం ఏదో ఒక సీడ్ తీసుకొద్దాం, ఏదో ఒక నారు తీసుకొద్దాం, వేసేద్దాం అనుకుంటా ఫస్ట్ సీడ్ సెలక్షన్ దగ్గర నుంచి ప్రతిదీ ఎంచుకొని కనుక చేయగలిగినట్టు ఎకరానికి 25 నుంచి 30 క్వింటాలు కాపేయటం అనేది చాలా తక్కువ విషయం. ఎకరానికి 50 క్వింటాలు దిగుబడి ఇచ్చే విత్తనాలు సీడ్ చాలా రకాలు ఉన్నాయి. దాన్ని అట్లా మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా హ్యూమిక్ ప్రొడక్షన్ అనేది ఖచ్చితంగా వాడుకోవాలి. అట్లా వాడుకుంటే ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కృష్ణారెడ్డి గారితో వీడియో చేద్దామండి. ఓకే అండి.